అక్క నమస్తే. నమస్కారం. నమస్తే. దసరా రోజు సరదాగా చిన్న మూమెంట్ పెట్టావా? ఎస్, ఈ మాత్రం సెలబ్రేట్. మనిద్దరం మాట్లాడుకోవడానికి ఇంకో 3 కుర్చీలు ఎందుకు? అంటే వాళ్ళు వస్తారులేరా. ఎందుకు ప్రతి ప్రమోషన్ వాళ్ళే చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పండి, ఈ సినిమాలో నాది కూడా ఎంతో కొంత భాగం ఉంది కదా. ఉంది. మరి ఈ ప్రమోషన్ సరదాగా ఈ వీడియో మనమే చేసుకుందాం. అలా వద్దా? మనలో మనమే మాట్లాడుకుందాం. అలా చేద్దాం. మనకెందుకు? నేను అదే చెప్తున్నాను హర్ష, చెయ్యకు అని. అలా వద్దు అన్నాను. నువ్వే పిలిచావు కదా. నేనే అంటే ఎందుకు హర్ష ఇక్కడ ఉన్నాడా? అది అనింది అలా. సినిమాలో ఉన్నాడు కదా. హర్ష ఇక్కడ చూడు, అలా అంటుంటారు, పట్టించుకో. ఇక్కడ ఇటు 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 హర్ష. ఓకే, సో వాట్స్ ద ప్రాబ్లం ఇఫ్ హి ఇస్ దేర్? ఏ పిల్లలు కూర్చోండి. నాకు ఎవడొచ్చిన ప్రాబ్లం లేదు. నాకు నేను సినిమా సైడ్లో ఉన్నా. నేను హలో హలో ఏంటి విన్నానులే వేసిన డైలాగులు. కూర్చోండి. నన్ను ఎందుకు తగులుకున్నారు? పిఆర్ టీం వాళ్ళని మాట్లాడండి, వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు ఎవరు రావాలి, ఏ ఇంటర్వ్యూకి ఎవరు రావాలనేది వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు చెప్తారు. నన్ను తగులుకున్నారు ఏంటి ఇద్దరు? హీరో గాడా అంటే నువ్వు మనసుకు నువ్వు అన్ని ఇట్లా తీసుకో. పర్సనల్ డోంట్ టేక్ ఇట్ పర్సనలీ. అరే యాక్టింగ్ చేసింది కాకుండా ఫ్రీగా యాంకరింగ్ చేస్తున్నా, అదేం లేదు. కానీ మళ్ళీ ఇక్కడ ఫాలో మీ వాట్ ఐ డోంట్ నో జాక్ షిట్. ఐ షుగర్ ఫ్రీ పేస్ట్రీ తీసుకురండి. ఐ విల్ సే ఇట్. దే విల్ డు వాట్ దే వాంట్ టు. వి ఆర్ డిస్కసింగ్ హర్ష. వెయిట్, మీ ఇంట్లో పెట్టుకోండి. వి ఆర్ డిస్కసింగ్ హర్ష అంటే అక్కడికి వెళ్ళండి, ఇక్కడ కాదు. యు బ్లాక్ ద కెమెరా అండ్ యు డు వాట్ విల్ బి సీన్. నో, ఏం చేద్దాము? నువ్వు చేస్తావా అక్కడ కూర్చొని? ఆవిడ ఏం చేస్తుంది? ఉప్మా చేస్తుంది. కానీ కూర్చోండి. హలో, మీలో మీరు మాట్లాడుకోవడానికి ఎందుకు? నేను హోస్ట్ వస్తావా? అరవట్లేదు. ఐఎమ్ ట్రైంగ్ టు కంట్రోల్ ద అట్మాస్ఫియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వస్తున్నట్టు నాకు చెప్పలేదు ఎవరు. అసలు నువ్వు నీకు ఈ అడ్రస్ ఎవరు చెప్పాడు చెప్పు. వీళ్ళిద్దరు నువ్వు ఎందుకు వచ్చావు? ఇది 1-on-1 ఇంటర్వ్యూ అన్నారు. మరి 5 కుర్చీలు ఎందుకు ఉన్నాయి? మరి మీరు ముగ్గురు యాడ్ అయిపోయారు, నాకేం తెలుసు. 1-on-1 అన్నప్పుడు నీ కుర్చీలు చూసినప్పుడు అన్నా నీకు సిగ్గు రావాలి కదా. నీకు నావే 5 డ్రెస్ చేంజెస్ ఉంటాయేమో అనుకున్నాను. ప్లాన్ చేశారు. ఫుల్ జోకులు ఇంటికి వెళ్ళాక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ VFX లో తోపు తెలుసా? అలాంటి ఏమన్నా ప్లాన్ ఏమైనా సంబంధం ఉందా? నాకు అర్థం ఓకే గైస్, మాట్లాడదా సిట్ అండ్ చాట్ అబౌట్ తెలుసు కదా. నా పని కూడా మీరే చేసేస్తే మీరే చేయండి హోస్టింగ్. నేను అటు కూర్చుంటే ఇటు వచ్చేయండి. అది మీ పనియా? మరి ఓకే గాయ్స్, అవన్నీ నేను చెప్పాలి. సరే చెప్పు. నువ్వు చెప్పలేదు కాబట్టి నేను చెప్పాను. మనం ఈరోజు ఈ సందర్భంగా ఎందుకు కలిసామో తెలుసా? ఎందుకంటే ఇవాళ దసరా కాబట్టి, అండ్ మనందరం కలిపి ఒక దసరా స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. 3 గంటలు 2 ఫ్రీ అన్నట్టు నోరా నువ్వు చెప్పే హోస్టింగ్ మీలాంటి హీరోస్కి తెలుస్తుంది. కానీ వెల్ ఎనీవేస్, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు చెప్దాం. ఓకే, అక్క మీద కెమెరా, నాది కెమెరా. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. మన కెమెరా మీకు కూడా రెస్పెక్ట్ ఇస్తారా? ఇదో షేర్ చేయండి నాకు, మా పాపకి. మన ఇద్దరిది ఒక హ్యాపీ దసరా. వాళ్ళకి కూడా కావాలి. ఉంది, వాళ్ళకి కూడా ఉంది. ఓకే, హ్యాపీ హ్యాపీ దసరా హ్యాపీ దసరా. బ్యాన్ చేయండి హర్షని. ఓకే, బేసిక్గా పెద్దరికం మెయింటైన్ చేస్తున్నాం. దసరా రోజు మేము సరదాగా మాట్లాడుకోవాలని నేను డైరెక్టర్ ప్లాన్ చేస్తాను. ఎందుకంటే కాన్స్టిపేషన్ వచ్చిన వాళ్ళు నేను మామూలుగా నా ఫేస్ అలాగే ఉంటుంది. నేను నవ్వినప్పుడు నేను నవ్వుతూ కాన్స్టిపేషన్ లో ఉన్నట్టు ఉంటా, బాధకున్నప్పుడు బాధతో కాన్స్టిపేషన్ లో ఉంటా. హర్ష అంటే హర్ష కాన్స్టిపేటెడ్ అని. ఎందుకురా కాన్స్టిపేషన్? వాటర్ తాగు. అరే అదే దసరా సరదాగా మాట్లాడదాం అంటారే. ఇందాక నుంచి కాయిన్ చేస్తున్నాను దసరా సరదా, ఎవరు పట్టించుకోవట్లేదు. డ్రింక్ వాటర్ బ్రో. అన్నా నువ్వు ఆగా. ఇప్పుడు మనం ఏంటంటే సరదాగా, సరే ఇప్పుడు నన్ను ఏదో ఇరికించారు ఇక్కడ ఇంటర్వ్యూ చేయమని, సరదా కొన్ని క్వశ్చన్స్ మన ఇద్దరం చేద్దాం అనుకున్నాం కదా. వీళ్ళు వచ్చేసారు సడన్ గా. ఫీల్ అవుతున్నావు? ఇది ఇరుక్కున్నట్టు మీరు వచ్చారు కదా, మేము వస్తే నువ్వు ఇరుక్కుంటావు. మరి అంతే కదా. లేకపోతే మాకు ప్లాన్ ఉంది, ఒక స్కీమ్ ఉంది, ఒక స్కెచ్ ఉంది. మీరు వచ్చి దాన్ని పిచ్చి చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తాం? క్వశ్చన్ అడగ ఇంకేం చేస్తాం?